హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్పే రాజేష్ బ్లాగ్స్. నేను మీ రాజేష్. చూసారు కదా, ఈరోజు మనం నర్సాపురం అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈరోజు మీకు నర్సాపురంలో ఎలా ఉంటుంది, మొత్తం ఆ ఏరియా ఎలా ఉంటుంది, రైల్వే స్టేషన్ ఎక్కడ, బస్ స్టాప్ ఎక్కడ, మొత్తం అన్ని మీకు చూపిస్తాను. లాస్ట్లో మీరైతే మర్చిపోవద్దు, లాస్ట్ వరకు చూడండి. మంచి సర్ప్రైజ్ అయితే ఉంది. మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, పంటినైతే మొత్తం మీకు కవర్ చేశాను ఫ్రెండ్స్, చూపిస్తాను. తప్పకుండా మీరు లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి మచిలీపట్నం నుంచి నర్సాపురం వచ్చే హైవే ఫ్రెండ్స్. ఇది మనం నర్సాపురం అయితే ఇప్పుడు ఎంటర్ అయిపోయాం ఆల్రెడీ. మచిలీపట్నం నుంచి కూడా మనకి హైవే అనేది ఇలాగే ఉంటుంది. చుట్టూ మనకి చెట్లు ఉంటాయి, మొత్తం మధ్యలో హైవే, అక్కడక్కడ చెరువులు కూడా వస్తుంటాయి. మన నర్సాపురం దగ్గరలోకి వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లో అనేది ఒక చిన్న కాలువ అనేది ఉంటుంది. కాలువ పక్క నుంచి రోడ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మెయిన్ మనకి బసెస్ చాలా మటుకి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. నర్సాపురం నుంచి మనకి బసెస్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి. హైదరాబాద్, గుంటూరు ప్లస్ మనకి విజయవాడ, ఈ రూట్‌లో బసెస్ అనేవి మనకి రాజమండ్రి నుంచి వచ్చినా చాలా మటుకి ఇక్కడి నుంచి వస్తూ ఉంటాయి. మన రాజోలు అటు నుంచి బసెస్ నరసాపురం మీద నుంచి స్టార్ట్ కావాలి. చూడండి లెఫ్ట్ సైడ్‌లో మనకి ఎలా కనిపిస్తుందో, మొత్తం ఎక్కడ చూసినా మనకి ఆంధ్రాలో చూసుకుంటే ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లయితే కనిపిస్తాయి. ప్రతి ఇంట్లో, ప్రతి ఇంటి దగ్గర మనకి కొబ్బరి చెట్లనేవి నాటుకుంటారు. నరసాపురం అయితే ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్ మనం. ఇది లెఫ్ట్ సైడ్‌లో మనకి రైల్వే స్టేషన్‌కెళ్ళే రూట్ ఫ్రెండ్స్ ఇది. సర్వీస్ రోడ్ లాగా ఉంటుందిది. మనకి రైట్ సైడ్‌కెళ్తే మనం అంతర్వేది ఎళ్ళే రూట్ అయితే వస్తుంది ఇక్కడి నుంచి. ఇదొచ్చేసి నరసాపురం సెంటర్ ఫ్రెండ్స్ ఇది. మనకి లెఫ్ట్ సైడ్‌కెళ్తే పాలకొల్లు సైడ్ ఎళ్ళాలనుకుంటే, భీమవరం సైడ్ ఎళ్ళాలనుకుంటే ఇటు నుంచి లెఫ్ట్ సైడ్‌కెళ్ళే ఎళ్ళాలి. రైట్ సైడ్‌కెళ్తే మాత్రం అంతర్వేది ఎళ్తుంది ఫ్రెండ్స్ ఇది రైట్ రోడ్డు. ఇదొచ్చేసి మొత్తం సెంటరు. మనకి బస్ స్టాండ్ గూడా ఈ పక్కనే ఉంటుంది. ఇదిగోండి రైట్ సైడ్‌లో మనకి బస్ స్టాప్ అనేది కనిపిస్తుంది. పాలకొల్లు రోడ్డుకి టచ్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్‌లో పెద్ద బస్ స్టాప్ అనేది ఉంది. కొత్తగా కట్టినట్టున్నారు ఫ్రెండ్స్. చాలా బాగుంది బస్ స్టాప్ వచ్చేసి. చూడండి ఎంత నీట్‌గా కనిపిస్తుందో. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే మనకి మళ్ళీ సర్వీస్ రోడ్‌లోకి తిరగడానికి ఒక చిన్న బ్రిడ్జ్ అనేది వస్తుంది లెఫ్ట్ సైడ్‌లో. ఈ లెఫ్ట్ సైడ్‌కి మనం తిరిగినట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మనకి రొయ్యలు గాని, చేపలు గాని ఇక్కడ అమ్ముతారు చాలా మటికి. ఈ సర్వీస్ రోడ్‌లో ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. రైట్ సైడ్‌లో, లెఫ్ట్ సైడ్‌లో మనకి లైవ్ ఫిషెస్ దొరుకుతాయి. మనకి రొయ్యలు, చేపలు కూడా ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్ మనకి. మంచి రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది ఇక్కడ నర్సాపురంలో. ఈ రోడ్‌లో స్ట్రెయిట్‌గా ఎళ్తే మనకి రైల్వే స్టేషన్ అనేది కనిపిస్తుంది చూడండి. మనకి నర్సాపురం నుంచి మనకి నర్సాపూర్ గాని, మన హైదరాబాద్ గాని, ఈ చాలా చోట్లకి ఇక్కడి నుంచి ట్రైన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. నాగర్సోల్ వరకు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంటాయి. చూడండి ఇది నర్సాపూర్ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ఇది. మనం హైదరాబాద్ రావాలనుకుంటే ఇక్కడి నుంచి చాలా మటికి స్టార్టింగ్ పాయింట్ అయితే ఇక్కడే ఉంది ఫ్రెండ్స్ ఆంధ్ర నుంచి. మనకి ఈ విజయవాడ ప్లస్ మనకి గుంటూరు వెళ్ళాలనుకుంటే చాలా మటికి ట్రైన్స్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంటాయి. ఈ రాజమండ్రి లైన్ కాదు ఫ్రెండ్స్, ఇది నర్సాపూర్ టు నాగర్సోల్ రూట్ ఇది. ఇదొచ్చేసి పంటి అంటారు ఫ్రెండ్స్. మనకి అంతర్వేది ఎళ్ళాలంటే ఇది క్రాస్ క్రాస్ చేసి అయితే మనం వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇదొచ్చేసి పర్ హెడ్ మనకి మనిషికి రూ. 20 తీసుకుంటున్నారు. సైకిల్ తోటైతే మనిషి రూ. 25. ఒకవేళ బైక్ అయితే రూ. 80 ప్లస్ 1 పర్సన్ ఎళ్ళొచ్చు. ఆటో అయితే రూ. 100 ప్లస్ 1 పర్సన్. కార్ అయితే రూ. 180 తీసుకుంటారు ప్లస్ ఒక పర్సన్ అయితే అలౌ చేస్తారు.
ఇదొచ్చేసి మనకి కార్స్‌ని, బైక్స్‌ని, ఆటోస్‌ని అయితే మనకి అవతల సైడ్‌కి ట్రాన్స్‌పోర్ట్ చేస్తది ఫ్రెండ్స్ ఇది. పంటి అనేది. చాలా వెయిట్ ఉంది. చాలా వెహికల్స్‌ని దీని మీద అయితే తీసుకెళ్తున్నారు. ఈ వాటర్‌లో పాపం చాలా మందినైతే ఇక్కడి నుంచి అవతలకి వీళ్ళు చేరుస్తున్నారు. నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది ఫ్రెండ్స్. చూడండి మీకు కూడా ఎలాగో చూపిస్తాను ఇదంతా. నాకైతే వాటర్ మధ్యలో ఎళ్తుంటే చాలా అనిపించింది ఫ్రెండ్స్. మొత్తం ఇది అలల కింద వస్తున్నాయి. బీచ్‌లో మనకైతే ఎలాగ అలలొస్తాయో సేమ్ అలాగే వస్తుంది ఇక్కడ గూడా సేమ్. మనకి బోట్ అనేది అటు ఇటు ఊగుతుంటే నాకైతే మంచి థ్రిల్లింగ్ అనిపించింది. మంచి ఎంజాయ్‌మెంట్ గూడా అనిపించింది. ఇది చూడండి వీళ్ళు ఒక తాడుతోటైతే ఈ బోట్‌ని కంట్రోల్ చేస్తున్నారు. ప్లస్ ఎనకాల ఒక రాడ్ అనేది ఉంది. అటు ఇటు మనకి సైడ్స్ జరగడానికి కోసం రాడ్, ఇంజిన్ రేస్ కోసం అయితే ఆ తాడును అయితే వాడుతున్నారు వీళ్ళు. చాలా టెక్నిక్ తోటైతే వీళ్ళు ఆ డ్రైవ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ బోట్‌ని. కానీ నాకైతే చాలా అనిపిచ్చింది. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ట్రై చేసుంటే కామెంట్ చేయండి. ఎవరైనా ఈ పంటి అనేది ఎక్కివుంటే మాత్రం నాకొకసారి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఇదైతే చాలా అనిపిచ్చింది. మీరు గూడా ఒకసారి వచ్చి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్.
మనకి ఇక్కడ సైడ్ నుంచి ఎక్కినప్పుడు రివర్స్‌లో అయితే ఎక్కిస్తున్నారు ఫ్రెండ్స్. మనకి మళ్ళా బోట్ మనం దిగేటప్పుడు సింపుల్‌గా ఉంటుందని వెహికల్స్ అనేది రివర్స్‌గా ఎక్కిస్తున్నారు. ఇందులో ఒకటి మనకి నైట్ స్టే గూడా ఉంటది ఫ్రెండ్స్. బోట్ మొత్తం ఒక ఇల్లులాగా ఉంటది బోట్‌లో. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు నైట్ స్టే తీసుకొని మీకైతే చూపిస్తాను మొత్తం. ఎవరన్నా నైట్ స్టే ఉండుంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంకా వీడియోల కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.